విజ్ఞాన విద్యార్థులు చూపుతున్న ప్రతిభ అద్భుతమని తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. నిజాంపేటలోని విజ్ఞాన్ బ్రోటీ స్కూల్ 30వ వార్షికోత్సవ వేడుకలు సోమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజ్ఞాన్ సంస్థ విద్యార్థుల ప్రతి కార్యక్రమాన్ని స్వతహాగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. పిల్లల విద్యలో రాణించాలంటే ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉండాలని, క్రమశిక్షణ పాటించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి అనుభవాలను తెలుసుకోవాలన్నారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజం పట్ల విద్యార్థులు బాధ్యత, వ్యక్తిత్వ వికాసంతో కూడిన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, అనేక అంశాల నేపథ్యంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రాణి రుద్రమదేవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రాంతి కిరణ్, ప్రిన్సిపల్ జి పద్మావతి, కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు. పాజిటివ్ వాతావరణం ఉంటే, ఒకవేళ ఇంట్లో వాతావరణం బాగాలేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా పిల్లలపైన ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా పిల్లల్ని చక్కగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటే ఫస్ట్ వాళ్ళకి క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనం ఎప్పుడైతే ఇంట్లో డిసిప్లిన్గా, సిస్టమేటిక్గా ఒక పీస్ఫుల్ వాతావరణం మనం ఇంట్లో క్రియేట్ చేసిన వాళ్ళం అయితే తప్పకుండా పిల్లలపైన ప్రభావం ఉంటుంది. చక్కగా అన్ని విషయాలు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతేగాని చక్కగా మన విజ్ఞాన్ స్కూల్ రెప్యూటెడ్ స్కూల్కి పంపిస్తున్నాం. 48 years నుంచి నో డౌట్ మంచి స్కూలు, మంచి ఫ్యాకల్టీ, 48 అంటే 44 అంటే 48 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్కూల్లో మరి మంచి మంచి యోధులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి స్కూల్ పంపిస్తున్నాం. ఇంకా మేము ఇంట్లో ఏం చేయకున్నా సరే అన్ని రుద్రమ మేడం చూసుకుంటుంది, రతయ్య సాబ్ చూసుకుంటాడు అనుకుంటే అది మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇంట్లో కూడా పిల్లలతో ఏమి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సమయం వాళ్ళ పిల్లలతో గడపాల.